అగ్రరాజ్యం అమెరికా మళ్లీ షట్డౌన్లోకి వెళ్లింది. ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్కరణలపై తమ డిమాండ్లను ట్రంప్ అంగీకరించకపోవడంతో డెమోక్రాట్లు అన్నంతపని చేశారు. ఐసీఈ సంస్కరణల కోసం కాంగ్రెస్లో ఫండ్ రిలీజ్ బిల్లును అడ్డుకున్నారు. దీంతో హోంల్యాండ్ భద్రత, ఇతర విభాగాలకు నిధులు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ స్కాండిల్ ఫైనల్ ఫైల్స్ ను రిలీజ్ చేసింది అమెరికా లా డిపార్ట్మెంట్. తాజాగా 30 లక్షల పత్రాలు, 2000 వీడియోలను విడుదల చేసినట్టు ప్రకటించారు రామ్ష్. ఈ ఫైల్స్ లో బాధితుల పేర్లు, ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. వలసదారుల విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు అమెరికన్లు. ఇమిగ్రేషన్ అధికారుల వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. నిరసనలకు మద్దతుగా ఉద్యోగులు విధులు బహిష్కరించారు. పలువురు వ్యాపారులు ఈ సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇటు సమ్మెతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ గా కెవిన్ వాష్ ను నామినేట్ చేశారు ట్రంప్. ప్రస్తుత చీఫ్ జెరోమ్ పావెల్ ముగియనుండటంతో ఆయన స్థానంలో కెవిన్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కెవిన్ నాయకత్వం బేషుగ్గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 55 ఏళ్ల కెవిన్ వాష్ ప్రస్తుతం స్టాన్ఫర్డ్ బిజినెస్ స్కూల్లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఇరాన్ పై దాడికి సిద్ధమని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వెనుజులాపై జరిపిన దాడులకు మించి ఇరాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది ఇరాన్. తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని, యూఎస్ దాడులకు దిగితే తమ ప్రతిస్పందన అదే రీతిలో ఉంటుందని వెల్లడించింది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంతో మూసుకుపోయిన రఫా క్రాసింగ్ ఎట్టకేలకు తెరుచుకోనుంది. గాజా, ఈజిప్ట్ల మధ్య రేపటి నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది ఇజ్రాయిల్. గాజాలో మానవీయ సహాయాన్ని పర్యవేక్షిస్తున్న సిఓజిఏటి సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మృతుల సంఖ్య 72,000 దాటింది. 2023 నుంచి కొనసాగుతున్న యుద్ధంలో పాలస్తీనియులు పెద్ద సంఖ్యలో మరణించినట్టు తొలిసారి అంగీకరించింది ఇజ్రాయెల్. మరణాలపై గాజా ఆరోగ్య వాస్తవమేనని ఒప్పుకుంది. లక్షల మంది నిరాశ్రయులైనట్టు పేర్కొంది. కాంగోలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రుబాయా కోల్టాన్ గని కుప్పకూలి 230 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. 100 మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు 217 మృతదేహాలను వెలికితీశాయి. మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. అర్జెంటీనాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావానలం ధాటికి చుబుల్ ప్రావిన్స్ లో అడవులు తగలబడుతున్నాయి. ఇప్పటి వరకు 35,000 హెక్టార్లకు పైగా అడవి ప్రాంతం కాలి బూడిదైంది. దాదాపు 500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా చబుట్లో ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. 68వ గ్రామీ పురస్కారోత్సవానికి లాస్ ఏంజల్స్ లోని క్రిప్టోకామ్ అరీనా ముస్తాబైంది. రేపు సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా అందించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రేపు విజేతలకు అవార్డులను ప్రదానం చేయనుంది నేషనల్ అకాడమీ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ వేడుకలో దేశ విదేశాలకు చెందిన సంగీత దిగ్గజాలు పాల్గొననున్నారు.